వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. రోడ్ల వెంట ఉన్న దుకాణాల మొదలు ఏ మార్కెట్కు వెళ్ళినా కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. పెరుగుతున్న రేట్లు పేద మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారుతున్నాయి. ఈ ఏడాది మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దిగుబడి తక్కువ వచ్చిన కూరగాయల కొరత ఏర్పడింది. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలతో అధికంగా పంట నష్టం జరిగింది. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. మార్కెట్లో మండుతున్న ధరలను చూసి ప్రజలు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. ఇక మరోవైపు మార్కెట్లో నాణ్యమైన కూరగాయలు కాకుండా నాసి రకం కూరగాయలు అమ్ముతున్నారని కొనుగోలుదారులు మండిపడుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి కూరగాయలను పరిశీలించి ధరలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుతున్నారు. పెరుగుగానే ఉన్నాయండి. కేజీ వచ్చి 40 రూపాయలు ఉంది. టమాటా అయినా సరే, వంకాయ అయినా సరే, దోసకాయ అయినా సరే, ఏదైనా సరే 40 రూపాయలు ఉంది. దేనివల్ల రేట్లు అంటే ఇక మేమేం చెప్తాం, ఇక రైతుల దగ్గరికి వాళ్ళు ఎంత కొంటున్నారో, మళ్ళీ రైతు బజార్ తీసుకొచ్చి ఎంత అమ్ముతున్నారో ఇవన్నీ మనకు తెలియదు కదా. కూరగాయలు మాత్రం కొనలేకపోతున్నాం, పెరుగుగానే ఉన్నాయి ప్రస్తుతానికి. మరి అది కొంచెం అనుకూలంగా లేవండి. రేట్లు కూడా విపరీతంగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి రేట్లు. అది ఇంకా కొంచెం తగ్గితే ఇంకా బాగుంటుంది మాకు. మేము పనిచేసేదానికును మాకు వచ్చే రాబడికును మాకు దీన్ని కొనేదానికి అసలు అంతు పొంతు ఉండట్లా. ఉల్లిపాయలు కొన్నాం, చింతపండు కొన్నాం, ఏదో కాయగూరకాయలే కొన్నాం. రేట్లు 30 నుండి 40 అట్లా ఉన్నాయి. 20 రూపాయల కాడ నుండి ఉండేలే రేట్లు. కొంచెం ఈ మధ్యన కంటే ఇప్పుడు పర్వాలా లైట్గా. అది మొన్నటిదాకా అయితే 50, 60, 70 ఇదే పొజిషన్లో ఉంది. ఇంకా కొంచెం తగ్గితే మెరుగు అయితే బాగుంటుంది. ఎందుకంటే మాలాంటి సగటు కుటుంబాలకి కొంచెం అందుబాటు అనేది ఉంటుంది. ఒరిజినల్ కూరగాయలన్నీ రైతు బజార్లో అమ్మట్లేదండి. నాసిరకం కూరగాయలు, పాడైపోయిన కూరగాయలు మాత్రమే రైతు బజార్లో అమ్ముతున్నారు. కావంటే వెళ్ళి మీరు లైవ్ తీసుకోండి. ఒక ఆకుకూరలు తప్పితే కూరగాయలు, ఒక టమాటా చూడండి, మంచి టమాటా ఇక్కడ లేదు. రోడ్ల మీద ప్లాట్ఫారాల మీద ఉంది. అది ఇక్కడ కూరగాయలు మంచి ఒరిజినల్ కానీ ఉల్లిపాయలు కానీ ఏదైనా సరే ప్లాట్ఫామ్ బయటికి వెళ్ళిపోతున్నాయి అంతే. ప్లాట్ఫామ్ మీద బయట దొరుకుతున్నాయి తప్పితే రైతు బజార్లో దొరకట్లా. ఇది నేను ఒక కస్టమర్గా నేను చెప్పేది. ఇది గవర్నమెంట్ వాళ్ళు పరిశీలన చేయాలి. రేట్ల గురించి నథింగ్ అండి. ముందు అసలు సరైన కూరగాయలు 2 రూపాయలు ఎక్కువైనా మంచి కూరగాయలు దొరకాలి కదా. మంచి అన్నీ వెనకాల బాక్సులు అక్కడి నుంచి అన్నీ రోడ్ల మీదకి ఏం దొరుకుతున్నాయండి అన్నీ. చూడండి టమాటాలు చూడండి, వెళ్ళి ఒక టమాటా బాగుందా, 100లో 2 టమాటాలు బాగుంటాయి. వెళ్ళి ఎత్తి చూడండి. నేను చెప్పడం కాదు, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకసారి లైవ్ తీయండి. వంకాయలు, బెండకాయలు, ఆకుకూరలు కొనాలి. వంకాయలు 20 రూపాయలు, బెండకాయలు 28 రూపాయలు, ఆకుకూరలు 4 రూపాయలు బోర్డు. ఉల్లిపాయలు ఒకటే తగ్గాలి. ఉల్లిపాయలు తగ్గితే 20 రూపాయలు, 30 రూపాయలు అంటే రీజనబుల్. 50 అంటేనే కస్టమర్ కొనలేడు. ఏది పట్టి ఉల్లిపాయలు మార్కెట్లో చూస్తే 50 చిల్లర ఎంత ఉన్నాయి. అవి కూడా సగానికి సగం పాసిపోయి ఉన్నాయి. అక్కడ వాళ్ళు 30 చిల్లరగా ఇస్తున్నారు. అవి అసలు తినేదానికి పనికిరావు. అవి దిక్కుమాలిన ఉల్లిపాయలు వచ్చినాయండి, బాగాలేవండి. మా కూరగాయలు అన్నీ ఒకటి పెట్టి ఏది పెట్టి 40లు 50లు ఉన్నాయి. ఏం కొంటామండి, ఏం తింటామండి సామాన్యులు. ఫుల్ రేట్లు ఉన్నాయండి. నెక్స్ట్ తగ్గుతాయేమో చూడాలి. అన్నీ ఎక్కువే ఉన్నాయి, కొనలేకపోతున్నాం. 300 ఎత్తుకెళ్తే కవర్లోకి రాలా, ఎక్కువ ఉన్నాయి. తినే పరిస్థితి లేదు, కొనే పరిస్థితి లేదు. 500 అనుకోండి కూలి, అయినా బియ్యం, పప్పు ఇవన్నీ కొనుక్కోవాలిగా. మరి అందుబాటులో లేవు. కూరగాయలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ రేట్లు ఎక్కువే ఉన్నాయి. కాకపోతే కొంచెం మధ్యతరగతి వాళ్ళు ఉండాలంటే మరి ఇంత రేట్లు అంటే కొన్ని తినలేరు కదా. అందుకని కొంచెం రేట్లు తగ్గితే పర్లేదు. కొంచెం పర్లేదు. మరీ ఉల్లిపాయలు అయ్యే కదా కొంచెం ఇదిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. అంతకుమించి ఇంకేం లేవు. అంటే మధ్యతరగతి వాళ్ళు ఒక పూట తిని ఒక పూట ఉండాలన్నా కష్టమైద్ది. దానికి మించి ఇంకేం లేదు, అంతా బాగానే ఉంది. రేట్లు రివాజ్గా ఉన్నాయి. అంటే కార్తీక మాసం కదా, అందరూ కాయగూరలు తింటారు, నీసికి పోరు కదా. మామూలు తప్పదు. ఈ నెల అయితే కొంచెం అందుబాటులోకి వస్తాయి రేట్లు. రకరకాలుగా ఉంటాయి నాన్న. ఇప్పుడు బెండకాయ ఉంటుంది, పచ్చిమిరకాయ ఉంటుంది, టమాటా ఉంటుంది, ములక్కాయలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. పచ్చిమిర్చి 75 రూపాయలు ఉందన్న, టమాటా 40 రూపాయలు ఉంది, క్యాప్సికమ్ 100, బీన్స్ 100, కంద 80, దుంపలు 35, బీరకాయలు 40, బెండకాయలు 30 కిలో, వంకాయలు 40 రూపాయలు ఉన్నాయి కిలో, కాకరకాయలు 40 కిలో, క్యారెట్ 80 రూపాయలు ఉంది, దోసకాయలు అయితే 50 రూపాయలు ఉన్నాయి కిలో, చామదుంపలు 40, నేతి బీరకాయలు వచ్చేసరికి 40 రూపాయలు ఉన్నాయి కిలో, గోరు చిక్కులు 40, గుత్తి వంకాయలు 30 రూపాయలు కిలో, దొండకాయలు 50 రూపాయలు కిలో, పచ్చిమిర్చి 40 రూపాయలు కిలో, కాలీఫ్లవర్ 20 రూపాయలు ఉంది. ఇంకేమన్నా అరటికాయలు కాయ 10, 3 కాయలు అయితే 20, క్యాబేజీ 30 రూపాయలు ఉంది కిలో. కూరగాయలు అనేవి వచ్చేసరికల్లా కార్తీక మాసంలోనే కాలీఫ్లవర్లు ఎక్కువ దిగిపోవడం వల్ల కూరగాయలు అనేవి వాటి కొన్న దాని మీద ఇంట్రెస్ట్ పెట్టట్లే ప్రజలు. అది చాలా అవస్థలు పడుతున్నాం. దోసకాయ, టమాటా, కొత్తిమీర అవన్నీ తీసుకున్నాం. కాకపోతే రేట్లు అనేవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సామాన్య ప్రజలకు అందుబాటులో అంటే అలా ఏమి లేవు. ఎక్కువ రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి.
కొంచెం గవర్నమెంట్ చూసి కొంచెం తగ్గించేట్టుగా చూస్తుంది. రేట్లు విపరీతం ఉన్నాయి రేట్లు అండి. ఏం రేట్లు అది కిలో 4 రూపాయలు టమాటా. అప్పుడు అడగండి అడ. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.